అరటి చెట్టు ఉంటుంది కదా, వాటితో అరటి పళ్ళు కాసినప్పుడు ఒక ఫ్లవర్ అనేది వస్తుంది. ఆ ఫ్లవర్తోని మనం ఈ అరటికాయ ఫ్లవర్ వడలు అనేది రెడీ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు అంత టేస్టీగా అంత బాగుంటాయి. చేసుకునే విధానాన్ని బట్టి ఇవి చేయడానికి నేను ఇక్కడ 1 కప్పు మైను శనగలు తీసుకున్నాను. శనగపప్పు తీసుకొని 1 కప్పు మైను, 2 కప్పుల మైను ఒలిచి పెట్టేసుకున్న పచ్చి మొక్కజొన్న కంకులు వేసేసుకుంటున్నాను. ఎక్కడన్నా ఆరిపోయినా తడి పట్టుకొని ఇంకా బాగా అవుతాయి. ఎందుకంటే ఇవి ఓన్లీ జస్ట్ 2 గంటలు మాత్రమే నానబెడుతున్నాము. అలాగే సగం కప్పు పెసరబ్యాళ్ళు. ఎక్కువసేపు నానాల్సిన అవసరమే లేదండి. అసలు 2 గంటలు నానితే చాలు. వీటిని ఒకసారి వాటర్ పోసేసి నీట్గా కడిగేసుకున్న తర్వాతకి మళ్ళీ మంచినీళ్ళు పోసి పెట్టేసినామంటే ఇవి ఒక 2 గంటల కల్లా నాని కొంచెం మనకి ఉబ్బి రెడీగా తయారైపోతాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఈ అట్టి ఫ్లవర్ ఉంది కదా, వీటిని నుంచి ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకునే విధానాన్ని బట్టి ఉందండి. లేకపోతే క్లీన్ చేయడం సరిగ్గా రాకపోతే కొంచెం చేదు వస్తాయి అన్నమాట. మనకి వంకాయలు కదా ఎలాగైతే కర్రీ చేదు వస్తుందో, కొంచెం ఉప్పు వాటర్లో ఉప్పు పోసి పసుపు వేసి కడుగుతాం కదా, అలాగే ఇవి కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఒలుచుకున్న తర్వాతకి ఇవి ఒలుచుకునే విధానం కూడా ఇలా చూపిస్తున్నా కదా, లోపల ఇలా తీసినప్పుడు ఒకటి మొద్దులాగా ఉంటుందన్నమాట, చిన్నగా గట్టిగా. దాన్ని లాగామంటే కింద గుబ్బ మాదిరిగా ఇంకొకటి వచ్చేస్తుంది. దీన్ని రెండింటినీ క్లీన్ చేసేసుకొని మీకు చివర్లో చూపించేస్తాను. వేస్టేజీ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఆ పుల్లలు లావుగా ఉంటుంది ఆ ఫ్లవర్లో. ఇవి తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఇవి తీసేసి రెడీ చేసేసుకున్న తర్వాతకి వేడి వాటర్లో కడిగేసుకున్న తర్వాతకి ఒక జాలి గిన్నెలోకి వేసేసుకున్నాక ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కోసిన తర్వాత కట్ చేసినామంటే తడి అనేది ఎక్కువ పట్టుకుంటుంది. ఇట్లటప్పుడే వేడి నీళ్ళలో కడిగేసేసుకోవాలి. ఇప్పుడు అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాక శనగపప్పు అనేది మనకి బాగా నానింటుంది. 2 గంటల కల్లా ఒక జాలి గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా వడబోసేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ వాటర్ ఉందంటే పిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ మైన జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ముక్క అనేది మనం కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా మిక్సీలో వేసుకోవచ్చు లావుగా కట్ చేసి. తగినంత ఒకేసారి సాల్ట్ వేసి వీటిని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని. తర్వాతకి ఈ నానబెట్టేసుకున్న పెసరపప్పు శనగపప్పు మొక్కజొన్నల్ని ఇందులో వేసేసుకొని జస్ట్ మెత్తగా అవసరమే లేదు, కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువ పూర మెత్తగా వేసినామంటే బాగోదు. కొంచెం అక్కడక్కడ బ్యాళ్ళు అనేది కనపడినా పర్వాలేదు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు పైన క్రిస్పీగా రావడానికి. ఇప్పుడు అంతా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి అట్టిపూ ఫ్లవర్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు కరివేపాకు, వీటిని కూడా పూర సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టినది వేసేస్తున్నా. అలాగే తగినంత పసుపు, ఇందులోకి 1 స్పూన్ అంటే సగం స్పూన్ మైను గరం మసాలా పొడి అనేది వేస్తున్నా. ఏ కప్పుతోనైతే శనగబ్యాళ్ళు తీసుకున్నామో అదే కప్పుతోని నేను ఇక్కడ బియ్యపిండి అనేది తీసుకుంటున్నాను. బియ్యపిండి లేకుంటే మాత్రం శనగపిండి తీసుకోవచ్చు. శనగపిండి కంటే కూడా బియ్యపిండి వేస్తేనే చాలా బాగా వచ్చేస్తాయి. మాత్రం పిండి అనేది కలిపేసుకోవాలి. మనకి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇలా చెక్ చేసేసుకోవాలి. మరీ కొంచెం లూజ్గా ఉందంటే మాత్రం పిండి వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ పిండి వేయకూడదు. ఇప్పుడు డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకొని నూనె కాగిన తర్వాతకి మంట అనేది మరీ లో కాకుండా మరీ మీడియంలో కాకుండా పెట్టేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకొని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అనేది ఇలా చేతులకి తడి కానీ చేతుల మీద అయినా ట్రై చేయొచ్చు. లేదు కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం ఇలా కవర్ ఉంటుంది కదా, లేదా నూనె ప్యాకెట్ కవర్ అయినా సరే తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ నూనె ప్యాకెట్ కవర్ అనేది తీసుకున్నాను. ఇవి చేతోనైనా సరే చేతులకు తడి అనుకొని ఈజీగా వచ్చేస్తాయి చేయడానికి. కొత్తగా చేసేవారైతే మాత్రం ఇలా కవర్తో ట్రై చేయండి, చాలా చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకోవడమే. మంట అనేది కొంచెం మధ్య రకంలో పెట్టుకున్నాం కాబట్టి
ఇప్పుడు వెంటనే మనకి ఎన్నైతే అవుతాయో అన్ని మైను, ఎన్ని పడతాయో అన్ని మైను వేసేసుకోవడమే. నాకు ఇక్కడ ఒక 4 మైను పట్టాయి కాబట్టి ఫ్రీగా వేసేసుకున్నాను ఇందులో. ఇప్పుడు ఈ మాత్రం మీడియం మంట మీద కాల్చుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ మాత్రం కొంచెం పైన బ్రౌన్ కలర్ అనేది కొద్దిగా కనిపించిందంటే చాలు. అప్పుడు మళ్ళీ మంట అనేది హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. వేసిన తర్వాతకి మంట అనేది కొంచెం మధ్య రకంలో పెట్టి కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల దాకా బాగా కాలుతాయి అన్నమాట, ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చేసింది కదా, ఇలా కాల్చడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ వచ్చేసి ఏమంటే మనము ఈ ఫ్లవర్ని క్లీన్ చేసుకోవడం, తరుక్కోవడము అది దాన్ని బట్టే ఉంది ప్రాసెస్. అలా ఏ మాత్రం క్లీన్ చేసుకోనీక రాకపోయినా కానీ కొంచెం చేదొస్తాయి వడలు అనేది, చాలా జాగ్రత్తగా చూసి చేసేసుకోవాలి. అరటి ఫ్లవర్ని క్లీన్ చేసుకునే విధానాన్ని బట్టి ఉందండి, లేకపోతే చేదు వచ్చేస్తాయి. అవి వచ్చేసి కొంచెం వేళ్ళీళ్ళు, గోరువెచ్చని వేళ్ళీళ్ళు సాల్ట్లో కడిగేసుకున్నామంటే మనకు చేదు అనేది రాదు, లేకపోతే కొంచెం చేదు వస్తాయి వడలు అనేది. ఇంతేనండి, అరటి ఫ్లవర్ మొక్కజొన్న వడలు చాలా చాలా టేస్టీగా సింపుల్గా.